नाज़रीन, आप तमाम का SMS न्यूज़ चैनल में खैर मक़दम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। अंबरपेट फ्लाईओवर की कामों की वजह से लोगों को ट्रैफिक के मसाइल को जहन में रखते हुए मुकामी लोगों ने ये मसला MLA कालेरू वेंकटेश के नोटिस में लाया, जहां इस मौके पर इन्होंने फौरी तौर पर फ्लाईओवर के अहलकारों से बात की और इन्हें श्री रामन्ना चौरस्ते से 6 नंबर चौरस्ता रोड खोलने का हुक्म दिया। पीर को BRS के सीनियर लीडर नरसिम्हा रेड्डी, श्री रामलू, मोतीराज, रामाराव यादव के साथ CPM अंबरपेट हल्के इंचार्ज महिंद्रा, ट्रैफिक ACP संपत कुमार और अंबरपेट ट्रैफिक SI लीलन बाबू ने सड़क की निगरानी की। इस मौके पर दुकानदारों और गाड़ी चलाने वालों को दरपेश मुश्किलात से आगाह करते हुए फौरी तौर पर सड़क को खोलने के अहकामात जारी किए गए। फ्लाईओवर के हुक्काम ने जवाब देते हुए कहा कि श्री रामन्ना से 6 नंबर तक सड़क को 2 दिन के अंदर खोलने के लिए इक़दाम करने का वादा किया। आइए जानते हैं इस खुसूस में मज़ीद तफसीलात। इसी तरह की मज़ीद ताज़ा तरीन सूरत-ए-हाल से वाकिफ़ रहने के लिए SMS न्यूज़ चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करना ना भूलें। అంబర్పేట ఫ్లైఓవర్ను పర్యవేక్షణానికి విచ్చేసిన ట్రాఫిక్ ACP గారు, అదేవిధంగా మా లోకల్ అంబర్పేట ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ జెనిన్ బాబు గారితో వారి సిబ్బందితో పాటు అదేవిధంగా టెక్నికల్ టీం ట్రాఫిక్ వాళ్ళు భరత్ కుమార్ వాళ్ళు కూడా వచ్చి ఏమిటంటే ఇక్కడ ఈ 6 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఏదైతే స్టార్ట్ చేసి డిమాలిషన్ స్టార్ట్ చేసిన తర్వాత రోడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి ఈ పని నత్తనడకనాలే నడుస్తుంది. దీనిలో అధికారులది తప్ప, కాంట్రాక్టర్ తప్ప, అసలు ఎవరిది తప్పు అన్నది అని మేము ఆలోచిస్తే అంబర్పేట ప్రజలది తప్పు అన్నట్టు అనిపిస్తున్నది. దౌర్భాగ్యులు అన్నట్టు అనిపిస్తున్నది అంబర్పేట ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఈ అవస్థలు ఎన్ని అవస్థలు పడుతున్నారంటే పాపం ఈ ఫ్లైఓవర్ వలన అసలు ఎవరు వీళ్ళని పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయింది. అయినా సరే వాళ్ళు ఓపికతోని ఫ్లైఓవర్ వర్క్ జరగడానికి ప్రతి ఒక్కరు సహకరించారు. ఫ్లైఓవర్ మెల్లిగా ఏదో రకంగా నిర్మాణం జరుగుతుంది. అయితే గత సంవత్సరం సెప్టెంబర్లో ఈ చీరమ్మ చౌరస్తా నుంచి 6 నంబర్ చౌరస్తా వరకు 4 పర్లాంగుల దూరం ఉంటుంది. ఈ దూరం ఏదైతే ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కోసం పనిచేసిరో ఈ పనిచేసిన రోడ్డు మేము ఎన్నో రకాలుగా వాళ్ళని అన్ని పార్టీల నాయకులము అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఫ్లైఓవర్ని 6 నంబర్ నుండి చీరమ్మ వరకు కంప్లీట్ చేయించడం జరిగింది. కింద BT రోడ్ కూడా వేయించడం జరిగింది. వేయించుకోవడం దగ్గర 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్ నుండి ఈ రోడ్డు ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయలేకపోతున్నారు. ఓపెన్ చేయకపోవడం వల్ల ఏమైపోతుందంటే ఈ కాంట్రాక్టర్కి అధికారులకు సమన్వయ లోపం జరగడం వలన ఈ రోడ్డు ఓపెన్ చేయలేకపోయింది. ఇప్పుడు వాళ్ళని మేము అధికారులను ఏదైతే అప్రోచ్ అయినామో అధికారులందరూ వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ విధంగా కనుక కాంట్రాక్టర్ చేస్తే ఈ రోడ్ను మేము లైట్ వెహికల్స్, స్కూటర్స్, ఆటోస్ మేము ఇక్కడ నుంచి పోవడానికి ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారులు చెప్పారు. అధికారులు చెప్పిన మాట కాంట్రాక్టర్ కూడా విన్నాడు. తను ఏం చెప్పిండంటే 2 డేస్ టైం ఇచ్చిండు. ఆ 2 డేస్లో నేను మీరు చెప్పినట్టుగా ఏం చెప్పిండ్రో అది నేను కంప్లీట్ చేసిస్తా, ఆ తర్వాత ట్రాఫిక్ మొదలండి అని చెప్పిండు. ఆ 2 డేస్లో కనుక ఈ కాంట్రాక్టర్ ఈ వర్క్ కంప్లీట్ చేయకపోతే మళ్ళీ షాప్లో ఏదైతే ఈ రోడ్లో ఉన్న షాప్ ఓనర్స్ కానివ్వండి, అదేవిధంగా అఖిలపక్ష నాయకులు వచ్చారు, వాళ్ళందరూ కానివ్వండి పెద్ద ఎత్తున ఈ ధర్నానైనా ఏదైనా చేసి ఈ రోడ్డు ఓపెన్ చేస్తామని చెప్పి మరొకసారి మేము విన్నపించుకుంటా ఉన్నాం. ఈరోజు అంబర్పేట ఫ్లైఓవర్ సంబంధించిన ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అంబర్పేట చౌరస్తా నుండి 6 నంబర్ వరకు ఫ్లైఓవర్ ఆల్రెడీ నిర్మాణం పూర్తయింది. కింద రోడ్డు కూడా వేశారు. దీన్ని ప్రారంభించడంలో ఈ ఫ్లైఓవర్ అధికారులు, ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్టర్లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ వాళ్ళ మీద నెట్టేస్తూ ఉన్నారు, ట్రాఫిక్ వాళ్ళేమో వీళ్ళ మీద నెట్టేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇద్దరిని ట్రాఫిక్ ACP గారిని అట్లాగే టెక్నికల్ టీం ట్రాఫిక్ టెక్నికల్ టీం భరత్ గారిని కూడా ఈ ప్రాంతానికి ఆహ్వానించడం జరిగింది. అట్లాగే కాంట్రాక్టర్కి సంబంధించిన వ్యక్తి ప్రసాద్ని కూడా ఈ ప్రాంతంలో తిప్పించాం. ప్రస్తుతానికి గల్లీలలో ఏదైతే పోతా ఉన్నాయో వెహికల్లు దానివల్ల
ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఏర్పడుతూ ఉంది. యాక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. ఆ సమస్య తాత్కాలికంగా పరిష్కారం చేయండి అని చెప్తే ఇక్కడ రెండు పక్కన, ఈ పక్క ఆ పక్క రెండు వైపులో ఒక డివైడర్ని ఏర్పాటు చేసి మామూలు చిన్న వెహికల్ని ఏదైతే కార్లు, బైకులు, ఏదైతే సైకిళ్ళు ఉన్నాయో ఇవి ఏర్పాటు చేస్తా అని చెప్పేసి, ఇది 2 రోజులలో పూర్తి చేస్తా అని చెప్పేసి ఈ ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ ప్రసాద్ వాగ్దానం చేశాడు. అట్లాగే ట్రాఫిక్ వాళ్ళు కూడా చెప్పారు 2 రోజులలో ఇది సమస్య పరిష్కారం కాకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 2 రోజులు మేము టైం ఇస్తూ ఉన్నాం. ఆల్ పార్టీస్, అట్లాగే దుకాణదారులు, ఇతర పబ్లిక్ అందరూ కూడా ఈరోజు అధికారులతో మాట్లాడారు, పోలీస్ అధికారులతో, కాంట్రాక్టర్తో, ఇతరులతో మాట్లాడారు. వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోతే 2 రోజులలో దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంగా మారుస్తాం, మీ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి కాంట్రాక్టర్ గారికి హెచ్చరించడం జరుగుతూ ఉంది. గత 4 సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అవుతుంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా పబ్లిక్ చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది. చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి మన అంబర్పేటలో. ఉన్న రోడ్ ఇంత మంచి చేసిన తర్వాత చిన్న వెహికల్స్ పంపించాలని చెప్పి ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. స్థానిక ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేష్ గారు చొరవ తీసుకొని ట్రాఫిక్ సిఏ గారికి, మళ్ళీ కాంట్రాక్టర్లకు వీళ్ళను సమన్వయం చేసి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసి ఈ క్లియర్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. అయితే అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు, కాంట్రాక్టర్లు వీళ్ళు వస్తే వాళ్ళతోటి మాట్లాడాము. ఈ 2 రోజుల్లో ఈ చిన్న చిన్న వెహికల్స్ వదులుతామని చెప్పి వాళ్ళు చెప్పారు.